నిజాయితీగా ఉద్యోగం చేస్తే మంచి పేరు రావచ్చు. కానీ ఆ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఈ ఆఫీసర్‌ని చూస్తే తెలుస్తుంది. ఆయన పేరు అశోక్ కెంకా. హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. 34 ఏళ్ల సర్వీస్, 57 ట్రాన్స్‌ఫర్‌లు. అంటే ఎక్కడ కనీసం పట్టుమని 10 నెలలు కూడా పని చేయలేదన్నమాట. నిజాయితీ, అవినీతి వ్యతిరేక వైఖరికి దేశంలోనే ఒక సింబల్‌గా మారిన ఈ సీనియర్ అధికారి ఇప్పుడు ఉద్యోగ జీవితం ముగిసి రిటైర్ అవుతున్నారు. ఆయన నిజాయితీనే ఆయన పాలిట శాపంగా మారింది. పెద్దగా పనిలేని శాఖలో ఆయన్ని పడేయటం, పాత ఫైళ్ల మధ్య, విరిగిన కుర్చీల మధ్య విసిరేసి అక్కడే అడ్జస్ట్ అవ్వమని చెప్పడం, ఇన్నేళ్లు ఆయన విషయంలో ప్రభుత్వాలు చేసింది ఇదే. ఏ మాత్రం ఒళ్ళు విదిలించి కాస్త యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉన్నా ఆ కుర్చీ నుంచి ఆయన్ని రోజుల్లో, నెలల్లో దింపేసేవారు. 1991 బ్యాచ్కి చెందిన కెంకా ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ పోస్టులోకి వచ్చారు. 2012లో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రాకు సంబంధించిన గురుగ్రామ్ భూ ఒప్పందం మ్యుటేషన్ను రద్దు చేయడంతో అశోక్ కెంకా పేరు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మార్మోగింది. భూమి యాజమాన్య హక్కుల బదిలీ ప్రక్రియలో మ్యుటేషన్ ఒక కీలకమైన దశ. ఈ సంఘటన తర్వాత ఆయన్ని ఎన్నోసార్లు పెద్దగా ప్రాధాన్యత లేని శాఖల్లోకి నెట్టేశారు. 1965 ఏప్రిల్ 30న కోల్కతాలో జన్మించిన అశోక్ కెంకా ఐఐటి కారక్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు. సర్వీసులో కొనసాగుతూనే పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు. తన కెరియర్లో సగటున ప్రతి 6 నెలలకు ఒకసారి బదిలీ అయిన కెంకా దేశంలోనే ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయిన అధికారిగా నిలిచారు. 10 ఏళ్ల క్రితం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ తొలి టర్మ్లో రవాణా శాఖ కమిషనర్గా నియమించి కేవలం 4 నెలల్లోనే అక్కడి నుంచి బదిలీ చేశారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గతేడాది జనవరిలో అప్పటి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్కు కెంకా ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో అవినీతిని సమూలంగా నిర్మూలించడానికి తనకు విజిలెన్స్ విభాగాధిపతిగా అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. అవినీతిని అంతం చేయాలనే ఉత్సాహంతో తన సర్వీస్ కెరియర్ను త్యాగం చేశారు. కనీసం సర్వీస్ చివరి దశలో అయినా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ పొలిటీషియన్లకు ఇలాంటి వారికి అవకాశం ఇచ్చే ధైర్యం ఉంటుందా? 12 ఏళ్లుగా అశోక్ కెంకా ఎక్కువగా పురావస్తు, ఆర్కైవ్స్ వంటి ఎలాంటి ప్రాధాన్యత లేని శాఖల్లో పనిచేశారు. ఆర్కైవ్స్ విభాగంలో ఆయన 4 సార్లు పనిచేశారు. ఇందులో 3 సార్లు బీజేపీ హయాంలోనే, కాంగ్రెస్లో ఒక్కసారి ఆయన్ని ఆర్కైవ్ శాఖకి నెట్టింది. నీతి, నిజాయితీని నమ్ముకొని నిటారుగా నిలబడి తన విధి నిర్వహణలో అవినీతికి తావు లేదని నిరూపించుకున్న అశోక్ కెంకా నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అదే సమయంలో ఇలాంటి అధికారులను తొక్కేసే ప్రభుత్వాల కుటిలత్వాన్ని కూడా గుర్తించాలి.